రేపే ప్రబోధిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు, చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. ఈరోజు నీటిలో దీనిని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాదు, ఈ ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలన్నీ కూడా నీటితోటే కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. మీకు అంతా మంచి జరుగుతుంది. మరి ఇంతకీ ఈ కార్తీక ఏకాదశి రోజున నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని పేరు ఉంది. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయం మీద శయనిస్తాడు. అజ్ఞవల్క మహర్షి ఈ రోజున జన్మించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి, పారాయణ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కాంద పురాణంలో ఉంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసు యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక్క జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఏకాదశి ఉపవ్రత వ్రతం ఎవరి చిన్న పుణ్యకార్యం చేసిన సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదము చదవడం వలన కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది. ఏకాదశి రోజు ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. వస్త్రదానము, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలను లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువునకు ఆరతిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే ఆరతిని కన్నులారా చూసిన, ఆరతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా 5 తులసి దళాలను కానీ లేదా చిటికెడ పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే ఒక పసుపు రంగు పువ్వును అనగా పసుపు చామంతి పువ్వు రేకులను కానీ, పసుపు గులాబీ రేకులను కానీ, పసుపు మందార రేకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలా పసుపు రంగు పువ్వు లేని వారు 5 తులసి దళాలను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ తులసి దళాలను పూజ చేయని చెట్టు నుంచి కోసి తెచ్చుకోవాలి. అందరిళ్లలో పూజలు చేయని చెట్లు, తులసి చెట్లు ఉండవు. అలాంటి వారు ఒక 1/2 స్పూన్ అంత పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి.
ఇలా పసుపు రంగు పువ్వులను కానీ 5 తులసి దళాలను కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. ఈ 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తున్నారు. ఈరోజు నీటిలో దీన్ని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజు ఇలా స్నానం చేయడం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ కూడా ఆ నీటితోటే కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. కనుక కార్తీక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధౌ కురు అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఇలా చదివితే సమస్త పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో, శ్రీకృష్ణ పరంధామ, కార్తీక శుక్ల ఏకాదశి పేరేమిటి, ఆ ఏకాదశి మహత్యం తెలుపమని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజ, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పుణ్యనిదినం. గంగా నదితో పాటు సమస్త పుణ్య తీర్థాలు పోగొట్టే పాపాలన్నింటినీ కూడా ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఏకాదశికి చాలా మహత్తరమైనది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. భగీరథుడు మహా తపస్సు చేసి గంగా నదిని ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు. అప్పుడు గంగా నది, నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగా నదితో పనిలేదు. ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మానవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే 1000 కొద్ది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు, లేదా పాలు, పండ్లు లాంటి తిని కూడా ఉపవాసం చేయవచ్చు. ఈరోజు చేసే దాన ధర్మాల వలన అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్య కార్యం చేసినా అది మేలు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుంది ప్రతిదీ. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసేంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఒక్క ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగ నిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు, వారికి దైవ బలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దానితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగ మాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతికి తరిమి కొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి పేరు అని నామకరణం చేశాడు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారాన్ని స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున గనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా
అన్నిటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్రమైన మంత్రం. ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నమైనా చేయండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేయండి. అలాంటి వారు ఒక అరస్పూనంత పసుపన్న వేసుకొని స్నానం చేయండి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ 5 తులసి దళాలను కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. ఈ రోజున